అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ ఆలయం. ఇది గుజరాత్ వీరవల్లి జంక్షన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో సోమనాథ్ ఆలయం ఉన్నది. ఇప్పుడు ఈ సోమనాథ్ ఆలయానికి వెళ్ళడానికి సికింద్రాబాద్ మరియు కాచిగూడ నుండి ఏ ట్రైన్స్ ఉన్నాయి, రిటర్న్ ఏ ట్రైన్స్ ఉన్నాయో చూద్దాం. సోమనాథ్ ఆలయానికి కాచిగూడ మరియు సికింద్రాబాద్ నుంచి ఎటువంటి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. కాబట్టి రాజ్కోట్ జంక్షన్ నుండి వీరవల్లి జంక్షన్కి వెళ్ళి అక్కడ నుండి ఆటో లేదా వెహికల్ తీసుకొని సోమనాథ్ ఆలయానికి వెళ్ళవచ్చు. సికింద్రాబాద్ నుంచి రాజ్కోట్ జంక్షన్కి ప్రతి సోమ, మంగళ, బుధ, శనివారాలలో మధ్యాహ్నం 3:10 ట్రైన్స్ ఉన్నాయి. అవి తర్వాత రోజు అంటే దాదాపు 27 గంటల జర్నీ ఉంటుంది. తర్వాత రోజు సాయంత్రం 5:30 చేరుతుంది. సికింద్రాబాద్ నుండి రాజ్కోట్ దిగిన వారు అదే రోజు సాయంత్రం 6:20 వీరవల్లి జంక్షన్కు ట్రైన్ ఉన్నది. వీరవల్లి జంక్షన్లో దిగిన వారు ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకొని తర్వాత రోజు ఉదయం సోమనాథ్ ఆలయానికి వెళ్ళవచ్చు. సోమనాథ్ ఆలయానికి కాచిగూడ నుండి వెళ్ళవలసిన వారు ప్రతి బుధవారం తెల్లవారుజామున 12:05 మరియు ప్రతి శుక్ర, శనివారాలలో రాత్రి 11:40 ట్రైన్ కలదు. కాచిగూడ నుండి రాజ్కోట్ జంక్షన్కి తర్వాత రోజు ఉదయం 5 గంటలకు చేరును. అక్కడ నుండి ఉదయం 8:05 వీరవల్లి జంక్షన్కు ట్రైన్ కలదు. సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత వీరవల్లి జంక్షన్కి వచ్చి వీరవల్లి జంక్షన్ నుండి రాజ్కోట్ నుండి సికింద్రాబాద్ లేదా కాచిగూడకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. వీరవల్లి జంక్షన్ నుండి కాచిగూడ వెళ్ళవలసిన వారు వీరవల్లి జంక్షన్ నుండి రాజ్కోట్కి ప్రతిరోజు ఉదయం 7:05 ట్రైన్ ఉన్నది. రాజ్కోట్ జంక్షన్ నుండి కాచిగూడ వెళ్ళవలసిన వారు ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:45 మరియు మంగళవారం ఉదయం 2:15 మరియు మధ్యాహ్నం 1:45 ట్రైన్స్ కలవు. వీరవల్లి జంక్షన్ నుండి సికింద్రాబాద్ వెళ్ళవలసిన వారు వీరవల్లి జంక్షన్ నుండి రాజ్కోట్కి ప్రతిరోజు రాత్రి 9:50 మరియు 11:05 ట్రైన్ ఉన్నది. అక్కడ నుండి రాజ్కోట్ జంక్షన్లో దిగి రాజ్కోట్ నుండి ప్రతి సోమ, మంగళ, బుధ, గురువారాలలో ఉదయం 5:20 డైరెక్ట్ సికింద్రాబాద్ ట్రైన్ కలదు.